శ్రీ గురుభ్యో నమ. మరో నందదీపం. సంఘ విద్రోహ సంస్కర్త శ్రీ జి జయరామయ్య, సంఘటన కార్యదర్శి, వివేకానంద విద్యావిహారు, ఒంగోలు. నేను కోటలో చదువుకుంటుండగా 1969లో మాస్టర్ గారు విద్యానగర్కు ఆంగ్లోపాధ్యాయులుగా వచ్చారు. ఆ రోజుల్లో నేను కసరత్తు, కుస్తీలు, ఆటల్లో చురుగ్గా పాల్గొంటుండేవాణ్ణి. మాస్టర్ గారు యువకులకు భక్తి, భజనలు నేర్పి వాళ్లను నిర్వీర్యులను చేస్తున్నారన్న వ్యతిరేక భావం నాలో ఏర్పడింది. నేను 1979లో ఆయన వద్దకు ఒకసారి వెళ్ళాను, కానీ పై వ్యతిరేక భావం వల్ల ఏమీ మాట్లాడకుండానే తిరిగి వచ్చేశాను. తర్వాత ఉద్యోగము, సంఘసేవల్లో కొంతకాలం గడిచింది. 1975వ సంవత్సరంలో ఎమర్జెన్సీలో నేను జైలుకు వెళ్ళినప్పుడు నాకు ఒక మంచి విద్యాలయం స్థాపించాలనిపించి 1981లో కందుకూరు నుండి ఒంగోలు చేరి ఇక్కడ ఒక మంచి స్కూలు స్థాపించే ప్రయత్నం ఆరంభించాను. ఈ సందర్భంగానే 1981లో మళ్ళీ మాస్టర్ గారిని కలవడం జరిగింది. నేను స్థాపించే స్కూలుకు ప్రారంభోత్సవం ఎవరి చేత చేయించాలా అని ఆలోచిస్తున్నాను. గుర్తింపు పొందని పాఠశాలకు ప్రారంభోత్సవం చేయడానికి సహజంగా పెద్దలెవరూ ముందుకు రారు. అది తమ అంతస్తుకు తగదని, ముందు ఈ పాఠశాల ఎలా నడుస్తుందోనన్నదే వారి భయం. ఒకరోజు ఆ విషయం మల్లాది సీతారామయ్య గారితో సంప్రదించాను. నా సమస్య గురించి విని ఆయన మాస్టర్ గారి చేత ప్రారంభోత్సవం చేయిస్తే బాగుంటుంది అన్నారు. ఎంత అర్థం లేని మాట అనుకొని ఆ ప్రసక్తి విడిచిపెట్టాను. కానీ చివరకు విధి లేక ఒకరోజు మాస్టర్ గారి వద్దకెళ్ళి ఆహ్వానించగానే ఆయన శుభం, తప్పక వస్తాను అనేశారు. నేను ఆశ్చర్యపోయి, ఈయన కొంచెమైనా మొహమాటం బెట్టు లేకుండా పిలిచిందే తడవుగా వచ్చేస్తానంటారేమిటి అని వారిపై చులకన భావం ఏర్పడింది. దీనికి తోడు ఆర్థిక ఇబ్బంది కూడా ఉండడం వలన సరిగా ఆ రోజున ఆయన కోసం ఒక రిక్షా మాత్రమే పంపించాను. ఆయన ఈలోగానే ఒక మిత్రుని కారులో మా పాఠశాలకు వచ్చి నేను కోరినట్లు మా పాఠశాలలో పూజ చేసి ఆ రోజే బడిలో చేరిన 5 పిల్లల చేత భజన చేయించి అక్షరాభ్యాసం కూడా చేశారు. అయినా ఆయన పట్ల నా భావం మెరుగవలేదు. తర్వాత మేము ఏర్పాటు చేసుకున్న బహిరంగ సభలో వారి ప్రసంగం విన్నాక వారితో పరిచయం పెంచుకోవాలనిపించింది. తర్వాత నేను వెళ్ళినప్పుడల్లా ఆయన స్కూలు బాగోగుల గురించి శ్రద్ధగా విచారిస్తూ మా బడికి మంచి టీచర్లను పంపుతుండేవారు. అంత కొద్ది పరిచయం ఉన్న వారి బాగోగులు కూడా ఆయన ఎంతగా పట్టించుకుంటారో నాకప్పుడు అర్థమైంది. తర్వాత వినాయక చవితికి కూడా స్కూల్లో వారి చేతనే పూజ చేయించాను. ఇంతలో ఈ ఊళ్ళో ద్వారకామాయి సత్సంగ మందిర నిర్మాణం పూర్తయింది. ఒకరోజు మాస్టర్ గారు నన్ను పిలిపించి దాని ప్రారంభోత్సవం నాడు భోజనాల ఏర్పాట్లన్నీ నాకే అప్పగించారు. నేను చేసే పనిలో మరెవరి జోక్యం ఉండకూడదని చెబితే ఆయన అలానే చూచుకున్నారు. ఆయన అగ్రవర్ణాల వారి చెంతన, కలవారి చెంతన మాత్రమే కూర్చొని ముందుగా భోజనం చేసేస్తారనుకున్నాను. కానీ ఆనాడు ఆయన సాయంత్రం 5 గంటలకు అందరి భోజనాలు అయ్యాకనే చివరి బంతిలో నన్ను పిలిచి పక్కనే కూర్చోబెట్టుకొని భోజనం చేశారు. ఆయనకు వర్ణభేదము, వర్గభేదము లేదన్నది స్పష్టమైనది. మరొకసారి మాస్టర్ నన్ను పిలిపించి మనం ఒక వర్ణాంతర వివాహం చేయించవలసి ఉన్నది అని చెప్పారు. మొదట నేను నమ్మలేకపోయాను. నీవైతే నిలబడి చేస్తావని నీతో చెబుతున్నాను అన్నాక నమ్మాను. ఆయన అంత మంచి పని చేస్తుంటే సమాజానికి తెలియడం అవసరమన్నదని తలచి అటువంటి వాటిని ప్రోత్సహించే పెద్దలందరినీ ఆహ్వానించాను. ఆయన వంట పనులన్నీ నీవే చేయించాలి అంటే నేను బ్రాహ్మణులు అభ్యంతరం చెబుతారేమో అని అన్నాను. ఆయన బ్రహ్మజ్ఞానం ఉన్నవారే బ్రాహ్మణులు అని స్పష్టంగా చెప్పేశారు. ఒక రోజున సత్యం గారి ద్వారా ఖర్చులన్నింటికీ కావలసిన డబ్బంతా రాత్రి 11 గంటల ప్రాంతంలో నాకు పంపించారు. ఇంత డబ్బు నా చేతికి ఇలా ఇస్తున్నారేమిటి అని నేనంటే మాస్టర్ గారు ఇమ్మన్నారు, ఇస్తున్నాను అన్నారు సత్యం గారు. సాటివారి మీద మాస్టర్ గారికి ఎంత నమ్మకమో అనుకున్నాను. ఇంతకు ఆయన వర్ణాంతర వివాహం చేస్తున్నది తమ మరదలకేనని తెలిసినప్పుడు మాస్టర్ గారు ఎంత ఉన్నత భావాలు, ఆచరణ గలవారో తెలుసుకున్నాను. ఆశయం కోసం ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనగల మహర్షి అని నాకు స్పష్టమైంది. తర్వాత హేతువాది దావిపూడి వెంకటాద్రి గారితో వారికి కొన్ని గంటలు బహిరంగ చర్చ జరిగిన రోజున కూడా జేవి సుబ్బయ్య గారింట్లో మాస్టర్ గారు నా పక్కనే కూర్చుని భోజనం చేశారు. సాటి వర్ణస్థుల మెప్పు పొందాలని కూడా వారు ప్రాకులాడరని నాకు అర్థమైంది. మిడిమిడి జ్ఞానంతో హేతువాదానికి అంకితమైన వారితో వాదించడంలో సమయము, శక్తి వృధా చేసుకొనడం కంటే మన సిద్ధాంతం మనం చెప్పుకుపోవడమే మంచిదని నేను చెప్పింది ఆయన ఆమోదించారు. తర్వాత మా స్కూలు పిల్లల తల్లుల సమావేశంలో ప్రసంగించమని మాస్టర్ గారిని ఆహ్వానించాను. పిల్లకు తల్లే ఆది గురువని, వాళ్లను మలచడంలో ఆమెదే ప్రధాన పాత్ర అని చెప్పారు. కానీ నేను అనుమానించినట్లు ఆయనపై దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళ గురించి విమర్శగా
ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఇక మాస్టర్ గారితోనూ బాబాతోనూ నాకు గల నా అనుభవాలను కొన్నింటిని చెబుతాను. మొదట నేను పెట్టదలుచుకున్న పాఠశాల గురించి వారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వారిని చూడగానే ఎవరికీ పాదాభివందనం చేయని నేను మొట్టమొదటిసారిగా ఆయనకు పాదాభివందనం చేయాలనిపించి చేశాను. అప్పుడు మాస్టర్ గారు నా నొసట విభూతి పెట్టారు. వెంటనే ఏదో అతీతమైన తన్మయత్వం కలిగి ఆ తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఆ అనుభవం అలానే ఉన్నది. అందుకే పని ఒత్తిడి వలన అనుకున్నంత తరచుగా ఆయన వద్దకు వెళ్ళలేకపోతున్నా. మనసులో ఒత్తిడి బాధ కలిగినప్పుడు ఆయన వద్ద కూర్చొని వస్తుంటాను. అవి స్కూలు ప్రారంభించిన కొత్త రోజులు. నేను నిత్యమూ బాబా పటాన్ని పూజించేవాణ్ణి. ఒకనాటి తెల్లవారుజామున కలలో నాకు ఒక వృద్ధుడు కనిపించి, లే ఇంకా నిద్రపోతావే, ఈరోజు మీ రిక్షావాడు మానేశాడు అని తట్టి నన్ను లేపాడు. నేను వెంటనే లేచి వెళ్ళి విచారిస్తే ఆ రిక్షావాడు ఆ ముందటి రాత్రే ఊరు విడిచి వెళ్ళిపోయాడని తెలిసింది. ఆ రోజు సాయంత్రానికల్లా మాస్టర్ గారు మా పాఠశాలకు వచ్చారు. ఈ సంగతి విని, ఇలాంటి విషయాలు ఎవరికీ చెప్పవద్దు, అవసరమైనప్పుడు స్వయంగా బాబా వచ్చి అలా చెబుతుంటారు అన్నారు. మరొకసారి మా బడి నుండి ఒక పిల్లవాడు తప్పిపోయాడు. వాడి కోసం మేము ఊరంతా గాలించి చివరకు బాబా మందిరానికి వచ్చాం. తెల్లవారేలోగా ఆ పిల్లవాడు దొరికితే మరురోజు టెంకాయ కొడతానని మొక్కుకొని తిరిగి వస్తుంటే ఆ మలుపులోనే పిల్లవాడి తండ్రి తాతగారు చీరాల నుండి రైలు దిగి ఆ పిల్లవాడిని తీసుకుని ఎదురయ్యారు. ఇలాంటి అనుభవాల వల్లనే మాస్టర్ గారి గురించి ఈ గడ్డం వాడితో మనకెందుకురా అన్న భావం నుండి ఇలాంటి వ్యక్తులు కొందరైనా మన సమాజంలో ఉంటే తప్ప సమాజానికి మేలు జరగదు అన్న అభిప్రాయానికి వచ్చాను. మంచి పనులకు ఎప్పుడూ విఘ్నాలు విమర్శలు తప్పవు. సజ్జనులు వీటిని లెక్క చేయక ముందుకు సాగుతారు. మాస్టర్ గారి విషయం కూడా అంతే. ఈనాడు ప్రజల్లో భక్తిని సన్మార్గాన్ని పెంపొందింపజేయడానికి ఉత్తమ గ్రంథాలు అందించడం ఎంతో అవసరం. దానికై మాస్టర్ గారు ఎవరినీ ధన సహాయం కోరడం లేదు. సహాయం చేస్తే నిరాకరించడమూ లేదు. ఈనాడు ఈ విషయమై ఆయనను విమర్శించేవారంతా ఆయన వల్ల ఏదో ఒక రకంగా సహాయం పొందిన వాళ్లే. వారిలో కొందరు అలా విమర్శించడం కేవలం వారి ఉనికి కోసమో, తాము కూడా జ్ఞానులమనిపించుకోవాలని, ఎలాగైనా తమకు ఒక వర్గం ఏర్పడాలనే వారు పూర్తిగా కమర్షియల్ కావడం వల్లనే ఆయన్ను విమర్శిస్తున్నారు. లేకుంటే ఒక్కరు కూడా వారికి చిల్లిగవ్వ సహాయం కూడా చేయలేదు కదా. మరి ఆయననే హక్కు వారికేమన్నది? ఇలా ఈనాడు విమర్శిస్తున్న ఈ మాజీ భక్తుల కంటే హేతు నాస్తికవాదులే 1000 రెట్లు మేలు. వారంతా మొదటి నుండి ఆయన విమర్శిస్తూనే ఉన్నారు. వీరిలాగా ఆప్తుల వల్లే నటిస్తూ ఆయన వల్ల సహాయం పొంది ఆయనకు దగ్గరగా ఉండి ద్రోహం వారెన్నడూ చేయలేదు. ఇప్పుడు మాస్టర్ గారు ఎంతగానో మారిపోయారు. కావాలంటే మీరు ఇప్పుడు చూచిరండి అని వీరిలో ఒకరు నాతో చెప్పారు. నేను వెంటనే ఆయన వద్దకు వెళ్ళాను. మా పాఠశాలలో తల్లుల సమావేశానికి నేను పిలిస్తే మీరు వస్తారా అని అడిగాను. ఆయన ఏమిటి అలా అడుగుతున్నావు, తప్పకుండా వస్తాను అన్నారు. మరికొంతసేపు ఆయనతో నేను మాట్లాడాను. కానీ ఆయనలో ఎట్టి మార్పు లేదని నేను స్వయంగా గమనించి తెలుసుకున్నాను. అంతేకాదు, ఈనాడు ఇలా తమను విమర్శిస్తున్న వారి గురించి ఆయన పల్లెత్తు మాట కూడా అనరు. కారణం, ఆయన వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అనే విచక్షణ చేసే స్థాయిని దాటి చెడ్డవాళ్లలో కూడా మంచినే చూచే స్థాయికి ఎదిగిపోయారు. ఆయన వారిలోని తప్పులను కూడా సహించడం వల్లనే వారలా ఆయన్ను అనగలుగుతున్నారు. మాస్టర్ గారి హృదయం వెన్నలాంటిది, వారి మనస్సు అమృతం వంటిది. అటువంటి జ్ఞానులు ఎవరి సర్టిఫికెట్ల కోసం తప్పించరు. సాధారణంగా ఇలాంటి వ్యతిరేకులు, విమర్శకులు ప్రతి మహాత్ముని చరిత్రలోనూ ఉంటూనే ఉంటారు. అలాగే వీరు కూడా 1969 సంవత్సరం నుండి 1988 వరకు ఆయన్ను అనేక సందర్భాల్లో నిశితంగా గమనించి నేను తెలుసుకున్నది ఇదే. ఆయన పెద్ద తత్వవేత్త. ఆయన త్వరలో చాలా పెద్ద గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు. ఈనాడు మహాత్ములెందరో ఉండవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో సాయి గురించి ఒక ఉద్యమం అంటూ ఆయన వల్లనే వచ్చింది. ఎన్నో మందిరాలు, సత్సంగాలు ఏర్పాటు చేశారు. ఒంగోలులో వారి ప్రేరణ వల్ల వెలసిన సాయి మందిరం ఈనాడు ఈ పట్టణం అంతటికీ గొప్ప శ్రద్ధా కేంద్రమైంది. పెద్దలు, తల్లులు, యువకులు ఎందరెందరో వస్తున్నారు. ఇంతకుముందు యువతులు నడవడానికే భయపడిన ఈ ప్రాంతంలో రాత్రి 10 గంటల సమయంలో కూడా ఈనాడు నిర్భయంగా వెళ్ళగలుగుతున్నారంటే అది వారి చలవే. అటు భక్తులకు ఒక మందిరము, ఇటు సంఘానికి ఒక భద్రత ఏర్పడడానికి కారకులు ఆయనే. ఇది ఈ పట్టణంలోనే ఎంతో సంచలనాత్మకమైన మార్పు. ఈ జన్మదిన వేడుక సందర్భంగా మాస్టర్ గారు మరో 1000 సంవత్సరాలు చల్లగా ఉండాలని, వారి సిద్ధాంతం లోకానికి ఇంకా ఇంకా తెలియాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. కన్నవి విన్నవి పివి రామారావు, ఒంగోలు. మాస్టర్ గారితో నీవు ఇంద్రుడివి, చంద్రుడివి అన్నవాళ్ళు ఉన్నారు.
ఈయన జ్ఞానంలో బుద్ధుడు, కర్మలో ఆదిశంకరులు, అసలు ఆధ్యాత్మికత అంటే ఏమో ఆయనలోనే చూస్తామన్న వాళ్ళు ఉన్నారు. సాక్షాత్తు షిరిడీ సాయిబాబాలాగా కొందరు భక్తులకు ఆయన కనిపించిన సందర్భాలు ఉన్నాయి. మరోవంక వీరు కేవలం పుస్తకాలు అమ్ముకోవడం కోసం చరిత్ర పారాయణ చేయమని అందరితో చెబుతారు. కేవలం వాక్చాతుర్యంతో నెట్టుకొస్తున్నాడే కానీ ఆయనకు ఒక సిద్ధాంతం కానీ నిర్దిష్ట ప్రణాళిక కానీ లేదు అనేవారు ఉన్నారు. మరికొందరు ఈయన వెనుకటి మాస్టారు కాదు, ఇప్పుడు మారిపోయారు, అప్పటి విధానం ఇప్పుడు ఈయనలో లేదు అనేవారు ఉన్నారు. ఎటూ తేల్చుకోలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నవారు ఉన్నారు. ఇందరితోనూ కలిసి సన్నిహితంగా మెలిగి ఉండడం వలన నా బుర్రంతా కలగూర గంపలా చెత్తకుండీలా తయారైంది. మాస్టారుతో సన్నిహితంగా ఉండే అవకాశమంతా ఈ చిక్కు విడదీసుకుని నిశితంగా గమనించి ఒక నిశ్చయానికి రావాలని యత్నిస్తూ వచ్చాను. వారి గురించి మహనీయులు ఏమంటున్నారో గమనించాను. నేను దర్శించిన మహాత్ములను అడిగాను. కారణం, మహాత్ములు రాగద్వేషాలకు అతీతులు, సర్వజ్ఞులు కనుక వాళ్లకు పక్షపాతం ఉండదు. ఈ అన్వేషణలో నేను కన్నవి విన్నవి మీ ముందు ఉంచుతున్నాను. వెనుకటిలా మాస్టర్ గారు మహాత్ముల దర్శనానికి వెళ్ళడానికి వీలుగానంతగా సాయి సేవలో నిమగ్నులైనప్పటి నుండి ఆ మహాత్ములనే శ్రీ సాయి వారింటికి రప్పించి మాస్టారికి వారి దర్శనం ప్రసాదిస్తున్నారు. మాస్టర్ గారు నేను 1986 సంవత్సరంలో శ్రీ అవధూత వెంకయ్య స్వామి ఆరాధనకు ఆ ముందు రోజు ఉదయమే వెళ్ళాలనుకున్నాం. కానీ ఆయన ఎందుకో జాప్యం చేస్తూ వచ్చారు. నాటి సాయంత్రం శ్రీ అవధూత రామిరెడ్డి తాతగారిని తీసుకొస్తున్నామని గుంటూరు నుండి సాయి బంధువులు ఫోన్ చేశారు. వాళ్ళు రాత్రి 11 గంటలకు వచ్చి 1 గంట వరకు మాస్టర్ గారింట్లో ఉన్నారు. అప్పుడు వారందరితో కలిసి గొలగమూడి వెళ్ళాము. నేను దారిలో శ్రీ రామిరెడ్డి తాతగారిని మాస్టర్ గారి గురించి అడిగితే ఆయన మంచివాడు అన్నారు. మళ్ళీ అడిగితే జ్ఞానం తెలిసినవాడు అన్నారు. అలా చెప్పేదెవరు అంటే దత్తాత్రేయ స్వామి చెప్పారంటారేమో చూడాలని నా ఉద్దేశం. పైవాడు అన్నారు తాతగారు. సోమశిలకు వెళ్లే మార్గంలో ఆత్మకూరు వద్దనున్న అనంతసాగరంలో శ్రీ నాగమునీంద్ర స్వామి అనే మహాత్ములున్నారు. సామాన్యంగా ఆయన వచ్చిన వారిపై చిరాకుపడి తిట్టిపోస్తుంటారు. ఒకసారి కొందరు సత్సంగ సభ్యులతో కలిసి మాస్టర్ గారు కూడా వారి దర్శనానికి వెళ్ళారు. వాళ్ళు తెచ్చుకున్న కొబ్బరికాయలు కొట్టి ఆ నీళ్లు తులసి తీర్థంతో కలిపి స్వామి అందరి తలలపైన చల్లుతూ ఓ గంగా, సరస్వతి, యమున అంటూ ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తున్నారు. అందరితో పాటు మాస్టర్ గారు కూడా వచ్చేసరికి స్వామి నవ్వి అబ్బో అబ్బో నీకు కూడా కావాలా అయ్యా అన్నారు. మాస్టర్ గారు నమస్కరించి నాకు వేయండి స్వామి అంటే ఆయన సరే పట్టు అంటూ వారిపై కూడా చల్లారు. అంటే నిజానికి మాస్టర్ గారి కదా అవసరం లేదని, ఇతరులకు మార్గదర్శకంగా ఆయన అలా తీర్థం వేయించుకోవడం కూడా బాగానే ఉన్నదని వారి భావం. ఈయన వద్దకే శ్రీ ఎం పార్థసారథి గారు వెళ్ళి వచ్చి జనవరి 24, 1987 ఇలా జాబు రాశారు. పూజ్య శ్రీ భరద్వాజ గారికి నమస్కారం. క్రిందటి సోమవారం నేను శ్రీ నాగమునీంద్ర స్వామిని దర్శించాను. అప్పుడే ఎవరో వస్తే ఆయన కోపంతో మీరంతా దొంగలు, అందరూ వాళ్ళ కర్మలు నాకిచ్చి నన్ను బికారిని చేస్తున్నారు, పోండి అన్నారు. కానీ నన్ను మాత్రం సంతోషంగా ఆశీర్వదించి తాము అగ్ని మీద వండుకున్న పదార్థమంతా నా విస్తట్లోనే పెట్టారు. తర్వాత మీ గురించి ఆయన ఆ బాపనయ్య మంచివాడు, అతని హృదయం మంచిది, ఆ ఒక్క కుండ మంచిది, అన్నీ ఉత్తకుండలే అన్నారు. ఏమిటి స్వామి అని అంటే ఆయన నవ్వుతూ ఆ ఒంగోలు ఆయన బాబా మనిషే కదూ, ఆయన దొంగలను బాగు చేయాలంటాడయ్యా. కర్మలు అనగా సంస్కారాలు అంత తొందరగా పోతాయా? ఆయన దొంగలతో కష్టపడుతున్నాడు, అంత కష్టం దేనికి? దొంగలు ఎలా మారుతారయ్యా? ఆయన దగ్గరున్న వాళ్ళంతా దొంగలేనయ్యా. ఈ తేప నీవు నీ భార్య రండి, వీలుంటే ఒంగోలు బాపనయ్యను కూడా తీసుకురండి. అయినా నీవేం తెస్తావులే, అవసరం వస్తుంది, వీడే వస్తాడు, రాముడే రప్పిస్తాడు అని మళ్ళీ అన్నారు. సోదరుడు రవిచంద్ర అనంతసాగరం వెళ్ళి వచ్చి ఫిబ్రవరి 15, 1988 ఇలా వ్రాశాడు. నేను వెళ్ళేసరికి తాతగారు ధుని దగ్గర కూర్చుని ఉన్నారు. ఒంగోలులో మాస్టర్ గారిని కలిసి వచ్చాను అని చెప్పి మీరు పంపిన పండ్లు, టెంకాయ ఇచ్చాక ఆయన నవ్వుతూ ఆయన చాలా గొప్పవాడయ్యా, ఆయనకు నేనే పంపాలనుకుంటుంటే ఇదేమిటి అన్నారు. తర్వాత ఆయన తాను సర్వమై లోకము తానై అంటూ ఏమేమో పాడి ఆయన గొప్పవాడయ్యా అన్నారు. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏనాడో శ్రీరంగన్న బాబు గారు చెప్పింది గుర్తొస్తుంది. ఆయన గొప్ప రామభక్తులు. మాస్టర్ గారు వారిని దర్శించేవారు. ఎందరెందరినో వారి దర్శనానికి పంపుతుండేవారు. ఒకసారి ఆయన ఒక భక్తునితో భరద్వాజ శ్రీ వైష్ణవుల అబ్బాయి, 30 ఏళ్లుంటాయి, కలెక్టర్ పరీక్ష పాస్ అయి కూడా అందులో ఉంటే కూడని పనులు చేయాల్సి వస్తుందని ఆ పని వదిలేసి బడిపంతులుగా పనిచేస్తున్నాడు. తెల్లగా ఉంటాడు,
రాజకళ. నేనెవరు పిలిచినా ఎక్కడికి వెళ్ళను, కానీ ఆయన విద్యానగర్కు పిలిస్తే వెళ్ళాను అన్నారు. మరొకసారి ఒక భక్తునితో, భరద్వాజ, ఆయనకేమయ్యా మహారాజు అన్నారు. మళ్ళీ అడిగినా అలానే అన్నారు. ఉత్తర దేశంలో మహాత్ములను మహారాజ్ అంటారు. అందుకే ఆయన అనేకసార్లు భరద్వాజకు నా నమస్కారాలు చెప్పండయ్యా అని, ఆయనంతటి వాళ్ళమా అయ్యా మనం అంటుండేవారని ఒక భక్తుడు వ్రాశాడు. ఇంతవరకు మాస్టర్ గారిని గురించి మహాత్ములందరూ ఏకగ్రీవంగా చెప్పిన దానిని ధృవపరిచిన ఒక ఘాటైన స్వానుభవం చెబుతాను. అక్టోబర్ 1986లో మాస్టర్ గారితో హైదరాబాదు వెళ్ళాను. అక్కడి వాళ్ళు వారిని మరికొద్ది రోజులు ఉండమంటే అందరితోనూ ఆయన, ఈ నెల 30న నా పుట్టినరోజు, నేను తప్పక ఆ రోజుకు ఒంగోలులో ఉండాలి అంటున్నారు. ఈయనకు కూడా పుట్టినరోజు జరుపుకోవాలన్న భ్రాంతి ఉన్నదే. కీర్తి కండూతి వలన అందరితోనూ ఈ విషయం చెబుతున్నారేమోనన్న సంశయం నన్ను వేధించసాగింది. నా మనసును ఎంత సమాధానపరుచుకుందామన్నా నాకు సాధ్యం కాలేదు. దీనికి కారణం లేకపోలేదు. అంతకు ముందొకసారి నేను 6 నెలల పాటు మాస్టర్ గారికి దూరంగా ఉన్నాను. ఆ 6 నెలల్లో మాస్టర్ గారంటే గిట్టని వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా ఎన్నో చెప్పి నా మనస్సును గందరగోళపరిచారు. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఒకసారి మాస్టర్ గారు, త్వరపడి ఏ ఆధ్యాత్మిక సంస్థలకు కట్టుబడవద్దు, ఇది నా 20 సంవత్సరాల అనుభవం అని వ్రాశారు. అది గుర్తొచ్చి, మరి వీరికి కూడా ఇట్టి పరిస్థితి తప్పలేదా అనిపించింది. తర్వాత మరలా మాస్టర్ గారి వద్దకు వచ్చానే గాని నాకు ఆయనపై సందేహాలు కలుగుతూనే ఉండేవి. కానీ నాకు ఆయనపై గల ఇష్టమో లేక భక్తో కానీ వీటన్నిటినీ డామినేట్ చేస్తుండేది. ఆ రోజు మధ్యాహ్నం హైదరాబాదులో మేము భోజనం చేస్తున్నప్పుడు కూడా అట్టి అనుమానాలతోనే మాస్టర్ గారి వైపు చూచాను. ఆయన తల వంచుకొని మౌనంగా భోజనం చేస్తున్న వారల్లా ఒక్కసారిగా తలెత్తి నా కేసి తీక్షణంగా చూస్తూ, ఒరేయ్, నీవింతకాలంగా కూడా ఉండి చూస్తున్నావు కదా, ఇంకా ఇలాంటి ఆలోచనలు అనుమానాలు వస్తున్నాయంటే అసహ్యం వేస్తుందిరా అన్నారు. ఇంతలో ఎవరో మాట్లాడించడంతో ఆయన ఆ మాటల్లో పడిపోయారు. నాటి సాయంకాలం నేను బజారుకు వెళ్ళినప్పుడు నాంపల్లి బాబా గారిని దర్శించాను. ఆయన నాంపల్లి రైల్వే స్టేషన్ ముందున్న పోలీస్ స్టేషన్ వరండాలో ఉంటారు. ఆయన గొప్ప అవధూతని, మన భావాన్ని బట్టి ఆయన ప్రవర్తిస్తారని, అది చాలా చిత్రమని చెబుతుండేవారు. నేను వెళ్ళేసరికి స్వామి తల నిండుగా దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నారు. అరగంటైనా లేవలేదు. నేనింక వెళ్ళిపోదామనుకుని మనస్సులో బాబాను స్మరించి ఆ దుప్పటిపై నుండే వారి పాదాలకు నమస్కరించాను. కాసేపటికి ఆయన లేచి ఒళ్ళు విరుచుకుని చుట్టూ ఒకసారి కలియజూచి పెద్దగా నవ్వుకున్నారు. ఆయన చూచి నేను, అరే, ఈయన దిగంబరంగా ఉన్నారే అనుకోగానే ఆయన తొలగిన దుప్పటి తీసి నిండుగా కప్పుకున్నారు. అయినా కొద్దిసేపటికి మరలా ఈయన పిచ్చివాడేమో అవధూత కాదేమో అనిపించింది. వెంటనే ఆయన ఆకాశం కేసి చూచి పెద్దగా నవ్వుకొని నా వైపు తీక్షణంగా చూచారు. నేను హోటల్ నుండి టీ తీసుకొచ్చిస్తే ఆయన తీసుకొనక 2-3 సార్లు నన్ను చేదరించుకున్నారు. కానీ వేరొకరు టీ తెచ్చిస్తే వెంటనే తాగేశారు. నాకెంతో బాధ వేసింది. తర్వాత ఆయన సిగరెట్లు కావాలన్నట్లు సైగ చేస్తే నేను సిద్ధంగా ఉంచుకున్న సిగరెట్ ఇవ్వాలని 2 సార్లు ప్రయత్నించాను. కానీ ఆయన నన్ను విదిలించుకొని నాకేసి పురుగును చూచినట్లు చూశారు. నాకు భయం వేసి మాట్లాడకుండా కూర్చున్నాను. కొంతసేపటికి ఆయన తినడానికి ఏమైనా పెట్టమని సైగ చేశారు. ఆ రోజు గురువారం. ఆయనకు భిక్ష ఇవ్వాలని వెంటనే నేను బిర్యానీ తెచ్చి వారి ముందుంచాను. ఆయన నన్ను చూస్తూనే దాన్ని దూరంగా నెట్టివేశారు. నేను మళ్ళీ దాన్ని వారి ముందుంచగానే ఆయన దాన్ని చేత్తో గట్టిగా విదిలించేసరికి మొత్తం నేలపాలై ఆ వరండా అంతా పడింది. నాకు భయమేసి నా తప్పేదైనా ఉంటే మన్నించమని వారికి దగ్గరగా కూర్చొని నమస్కరించాను. ఆయన అకస్మాత్తుగా వారి ఎడమకాలతో నన్ను ఒక్క తన్ను తన్నారు. నేను వెల్లకిలా పడ్డాను. సర్దుకొని లేచి, స్వామి క్షమించండి అంటూ వారి పాదాలు పట్టుకోబోయాను. నాంపల్లి బాబా గారికి కుడికాలు లేదు. ఈసారి ఆయన నా చేతులను తమ చేతులతో విదిలిస్తూ తమ ఎడమకాలితో ఇంకా బలంగా తన్నారు. ఆ తన్నుకు దాదాపు నేను రోడ్డు మీదకొచ్చి పడ్డాను. ఈసారి మాత్రం నేను మాస్టర్ గారిని అనుమానించడం వల్ల ఈయన నన్ను చేదరించుకుంటున్నారని నాకు తట్టింది. అయినా ఆ భావాన్ని తోసేసుకుని మళ్ళీ చేతులు జోడించి ఆయన వద్దకు వెళ్ళాను. ఆయన మళ్ళీ తన్నారు. చుట్టుపక్కల షాపుల వాళ్ళందరూ బయటికి వచ్చి వింతగా చూస్తున్నారు. వాళ్ళల్లో ఒకరు, ఆయన నిన్నిలా తంతుంటే దూరం నుండే నమస్కారం చేసుకోరాదా అన్నారు. నేను పట్టుదలగా బాబాను తలుచుకుని ముందుకు వెళ్ళి స్వామి కళ్ళలోకి చూసేసరికి ఆయన నాకేసి చాలా తీవ్రంగా చూస్తున్నారు. అది సరిగ్గా నాటి మధ్యాహ్నం మాస్టర్ గారు చూసిన చూపులాగే ఉన్నది. అది చూడగానే, అమ్మ బాబోయ్, ఇదేమిటి, వీరి చూపు మధ్యాహ్నం మాస్టర్ గారు చూసిన చూపులాగే ఉన్నది అనిపించింది. అప్పుడు నేను దూరంగా వచ్చి అలా ఎందుకు జరిగిందా అని బాగా ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది. మాస్టర్ గారిని అనవసరంగా అనుమానించడం వల్లనే స్వామి ఇలా చేశారు. ఇలా మాస్టర్ గారిని అనుమానిస్తే మహాత్ములందరినీ వారి రూపాల్లో ఉండే దత్తస్వామిని అనుమానించినట్లే కాబోలు. అవును,
తిరిగి ఆలోచించుకుంటే శ్రీ సాయి లీలలు ప్రజలకు తెలియజేసింది అంటే ప్రపంచంలోని మతాలన్నింటిలో పూర్ణులైన మహనీయులందరి రూపాలలోనూ అవతరించే భగవంతుని తత్వమే ఆయనని, ప్రపంచంలోని మహనీయుల కూటమికంతటికీ శ్రీ సాయి సామ్రాట్టని ప్రపంచానికి చాటినది వారు. సాయి చరిత్ర, కోరికలు, కష్టాలు తీర్చుకొనడానికే కాక మన సాధనలంతటికీ కూడా మూలమన్న ఆధ్యాత్మ రహస్యం చాటింది వారు. ఎందరో మహనీయులను వెలుగులోకి తెచ్చి మనమందరము వారిని దర్శించుకునే అవకాశం కలిగించింది వారు. ప్రపంచ మతాలను తరచి అన్నింటిలోనూ సద్గురు సేవయే ప్రధానమని చాటుతున్నది వారు. 4 ప్రధాన దత్తావతారాల గురించి తెలిపి వారి చరిత్రలు ఆంధ్రదేశానికి అందించిన వివిధ ప్రాంతాల నుండి ఆ క్షేత్రాలకు భక్త సమూహాలు తరలి వెళ్ళడానికి వారు కారణం. ఒంటరిగా పూర్తిగా అపరిచితమైన ఎన్నెన్నో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఆయన ఎంతటి కృషి చేశారోనన్నది మనసున్న మనిషికి అర్థమవుతుంది. ఒక వంక ఎందరెందరో తాము గురువులమన్నట్లు ప్రవర్తిస్తూ అమాయక ప్రజల నుండి ధనము, కీర్తి, సత్కారాలలో కులుకుతూ వాటిని నిలబెట్టుకోవడానికి అడ్డమని తలచి అసలైన మార్గం గురించి ఏమీ చెప్పకపోగా చరిత్ర పారాయణ వలన లాభం లేదని, మంత్రోపదేశాలు చేస్తామని, ప్రశ్నలు చెబుతామని ఆశపెట్టి సాయి వంటి మహనీయులందరూ అసహ్యంతో నిషేధించిన చమత్కారాలను చేసి ప్రజలను పక్కదారి పట్టిస్తూ స్వలాభం పొందుతున్నారు. అంతేకాదు దశాబ్దంగా అత్యంత కష్టతరమైన కృషి చేసి 6 విజ్ఞాన శాస్త్రాల ఆధారంగా ఆధ్యాత్మ విద్యను నేటి మేధావులకు తెలిపినది వారు. ఇందులో ఏ ఒక్క కార్యక్రమం వెనుకైనా ఎంత పరిశ్రమ, ధన వ్యయము, త్యాగము ఉండాలో మనసున్న ఎవరికైనా అర్థమవుతుంది. శాస్త్రాలు అధ్యయనం చేసి దాని సారాన్ని పామరులకు అందించడం ఎంత కష్టమో అలాంటి కృషిలో 100వ వంతు చేయబూనుకున్న ఎవరికైనా తెలుస్తుంది. ఇదిగాక ఇన్నింటిలో ఆయన ముద్రించిన ఒక్క గ్రంథానికైనా ఎవరి నుండి ఎట్టి సహాయము తానుగా కోరలేదు. ముద్రణ చేయించడానికి మనిషి సహాయం కోరలేదు. ఇంత చేశాక ఆయన వద్ద మొహమాటం మీద గ్రంథాలెన్నో తీసుకుపోయి యగనామం పెట్టిన వారెందరో, వీరిలో భక్తులు కూడా ఎందరో. ఇదిగాక ఆయన వద్ద ఆర్థికంగా సహాయం పొంది తమ పనులు గడుపుకొని కూడా ఎందరో ఆయన ఇంకా ఏదో ఇవ్వలేదన్న భావంతో వంకర టింకర వ్యవహారాలు చేసేవారు ఎందరో. వీటన్నింటిలో ఒక్కదానికి కూడా స్థిరంగా నిలబడి ఒక్క పనైనా చేయించను తీరికలేని మన వంటి వాళ్ళందరికీ ఏ సమస్య వచ్చినా గంటల తరబడి ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఆయన సమయాన్ని, శక్తిని వృధా చేసి మన కోసం ఆహుతి చేసుకోవాలి. మనకందరికీ మన తల్లి, తండ్రి, భార్య, పిల్లలు కించిత్తైనా కందకూడదు. వారి అవసరాలన్నీ తీరాక మనకు బుద్ధి పెడితే ఏ 1 గంటో 2 గంటలో మనకు వచ్చిన పని మనకు వచ్చిన రీతిన మాస్టర్ గారికి చేసి పెడతాం, లేకుంటే లేదు. కొన్ని సంవత్సరాలుగా మంచంలో ఉన్న వారి శ్రీమతి గారి ప్రక్కన ఉండి మందు ఇప్పించుకొనడానికి కానీ, ఆప్యాయంగా 5 నిమిషాలు మాట్లాడడానికి, ఒక మంచి చీర, నగ కొనిపెట్టుకోవడానికి కానీ ఆయనకు అవకాశం లేదు. ఆయన తన పిల్లలను ఒక్కరోజు షికారు తీసుకెళ్ళడానికి కానీ, 2 నిమిషాలు వాళ్లతో కబుర్లు చెప్పుకొనడానికి కానీ మనం అవకాశం ఇవ్వం. ఆ పని మనం చేసి పెట్టాం. అయినప్పటికీ ఆయన మనల్ని ఒక్క మాటైనా అనరు, కించిత్తైనా మనసులో పెట్టుకోరు. వారి నెత్తి మీద మనం ఎప్పుడైనా తాండవం అలానే చేయడానికి కావలసినంత స్థలం ఉంటుంది. ఆయన లేవలేకున్నా మనతో మాత్రం మనకు వీలున్నంత సమయం ఆయన మాట్లాడుతూనే ఉండాలి. ఆయన మన కోసం వెచ్చించే తపశ్శక్తికి తిరిగి మనం ఆయనకు చెల్లించే దక్షిణ పుష్కలంగా తీసుకునే విమర్శలే. ఎవరైనా ఆయన్ను విమర్శిస్తుంటే వినడంలో మనకెంత మధురానుభూతి. ఇదే గదు భాగవతంలో అవధూత భూమి మొదలైన 24 మంది గురువుల నుండి నేర్చుకున్నది. మనమందరం అంత దూరం పోలేకపోయినా కనీసం మనం నమ్మిన, మనం ఎంతగా కాపాడుతున్న సాయి చెప్పినవి కొంతైనా ఆచరించవద్దా? చెడంటే భగవంతుడికి భయం అన్నారు. ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడితే షిరిడీ వచ్చి వారు సేవించిన ఫలితమే ఉండదని చెప్పారు. కానీ షిరిడీ దర్శిస్తుంటే ఇలాంటివన్నీ చేసినా పర్వాలేదా? శివనేశన్ స్వామి చెప్పినట్లు సర్వాన్ని సాయిమయంగా దర్శించమని చెప్పిన వారిలోనే సాయిని చూడలేకపోతే ఇంకెవరిలో చూడగలం? అలానే కాక మాస్టర్ గారు చేస్తున్న పని ఎంతమందికి ఎన్ని తరాల పాటు ఎంతగా ఉపయోగపడుతుంది? ఆయన వలె మనమంతా చదవగలమా? లేక సాయి బోధించి ఆచరించి చూపిన దాన్ని లోకానికి చెబుతున్నందుకు మంత్రోపదేశాలు చేసేవారు, మహిమలు చూపేవారు, ప్రశ్నలు చెప్పేవారు, ఆధ్యాత్మికతను వ్యతిరేకించే సిద్ధాంతాల వారు మాస్టర్ గారిపై చేస్తున్న విమర్శలన్నీ మనం ఎదుర్కొనగలమా? ఎందరికి ఎన్ని విధాలుగా ఆయన మేలు చేస్తున్నారో అలా మనం చేయగలమా? అలాంటి వారిని అనవసరంగా మనం అనుమానించి విమర్శిస్తే ఏ అవధూత మాత్రం ఎలా హర్షిస్తారు?
మనం ఇలా ఎన్ని చేసినా అప్పుడప్పుడైనా మనల్ని మహాత్ములు ఆదరిస్తుండేది, దర్శనమిచ్చేది కేవలం మన ఈ వైఖరినంతటినీ సంపూర్ణంగా ఓర్పుతో క్షమిస్తుండబట్టే. ఆ దర్శనం ఎవరి వల్ల మనకు లభించిందో వారి పట్ల మనకు అనుమానమైతే ఇక మనకు దక్కేదేమున్నది? ఆయన సరైనవాడు గారంటే ఆయన చెప్పే మహనీయులు కూడా సరైన వారు కారని మనం అంగీకరించినట్లా, లేక ఆయన గురించి మంచిగా చెప్పే మహనీయులు కూడా సరైన వారు కాదని మన అభిప్రాయమా? ఇలా మాస్టర్ గారిని అనుమానించబట్టే ఆనాడు నాంపల్లి బాబా నన్ను తన్నారు హెచ్చరికగా. ఆయన ఆనాడు సరిగ్గా మాస్టర్ చూచినట్లే చూచింది, ఆయన అసహించుకున్నట్లే అసహించుకున్నది. ఆయన తన్నినది నన్ను కాదు, ఆధ్యాత్మిక ముసుగులో ఉన్న మనందరిలోని పచ్చి లౌకికాన్ని. నన్ను తన్నినది ఆయన కాదు. తనకంటూ ఏదీ చూచుకోకుండా రోజుకు 24 గంటల చొప్పున, సంవత్సరానికి 365 రోజుల చొప్పున దాదాపు 3 దశాబ్దాలుగా లోకానికి ఇంకా ఇంకా మేలు చేయాలన్న తపనలో తపస్సు చేస్తున్న శుద్ధ ఆధ్యాత్మికతే. తెలిసి అన్నా తెలియకన్నా నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమో ఆయనలో చూస్తాము అని ఒక మూఢ భక్తుడన్నమాట అక్షరాలా నిజం. సర్వుల శ్రేయస్సు కోసం ఇంతలా ఆత్మసమర్పణ చేసుకోగల మాస్టర్ గారు ఎన్నటికీ ధర్మం తప్పరు. సూర్యుడు ఉదయించడం మానివేస్తే ఆయన ధర్మం తప్పుతారేమో. అలా కాకుంటే మన మెప్పు కోసం సర్వజ్ఞులైన మహాత్ములందరూ ఆయన విషయంలో చెప్పింది అసత్యం అవ్వాలా? కాకుంటే ఆయన చేసిన నిర్ణయాలు కొన్ని మనల్ని బాధ పెట్టవచ్చు. కారణం సోదరులు మంగళగిరి రాధాకృష్ణ రాసినట్లు ఒక్క విషయం మాత్రం ఖండితంగా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పగలను. ఆ పాఠశాల ఔన్నత్యానికి సరితూగేది మరొక్కటి లేదు. ఈనాడు రాధాకృష్ణకు 10 మంది సాయి భక్తుల్లో ఒక స్థానం కల్పించింది ఆ పాఠశాల శిక్షణే. అలాంటి పాఠశాలను ఎన్ని జన్మలెత్తినా ఎవ్వరూ నిర్వహించలేరు. నేనైనా మాలో ఎవరైనా ఎవరు అభివృద్ధిలోకి వచ్చినా ఆ వనంలో పెరిగిన మొక్కలమే. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ భరద్వాజ మహారాజ్ కీ జై.